హలో ఎవ్రీవన్, అందరు ఎట్లున్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సండే. సో ఇవాళ మా సార్ వాళ్ళు అంటే మా వారు ఉన్నారు కదా, మా వారి వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ అనమాట. అంటే మా వారు కాలేజ్లో చేస్తారు కదా, ఆయన అనమాట. సో ఆయన లెక్చరర్, ఆయనకి గిఫ్ట్ తీసుకుందామని చెప్పేసి వచ్చాము. అంటే వాళ్ళు హిందూస్ కదా, ఏం తీసుకోవాలో నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అంటే హిందూస్ కదా, నాకు వాళ్ళ దేవుళ్ళ గురించి అంతగా ఐడియా లేదు. ఏదైనా వాళ్ళ గాడ్ది ఇద్దాం అనుకున్నాము. ఏదైనా బొమ్మ ఇవ్వాలి అని అనుకున్నాను నేనైతే. సో దానికోసం అని చెప్పేసి షాపింగ్ వచ్చాము. అబ్బో ఇక్కడ చాలా ఉన్నాయి. సో ఏం తీసుకోవాలో అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అండ్ మా వారికి కూడా. ఆయనైతే నేను వీడియో తీసుకుంటున్నాను, ఆయన చూస్తున్నారు ఏది ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇద్దరు ముగ్గురికి కాల్ చేసి అడుగుతున్నారు. సో ఏమి ఇస్తే బాగుంటుందో మీరు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది వచ్చేసి మన లక్ష్మీపురం మెయిన్ రోడ్లోనే ఉంటుంది, 9 to 9 షాప్ అనమాట. సో ఇక్కడ గిఫ్ట్స్ చాలా ఉంటాయి అండ్ అన్ని రకాలు ఉంటాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్తో మనకి అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి అండ్ చక్కగా మీరు బర్త్డేస్కి కానీ అండ్ మ్యారేజెస్కి కానీ ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వాలి అనుకుంటే ఇక్కడికి రావచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన పెళ్ళిళ్ళకి, శ్రీమంతాలకి, వాటికి గిఫ్ట్ ప్యాకింగ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడ చేస్తారు. అండ్ కస్టమైజ్డ్ ఫోటో ఫ్రేమ్స్ కూడా ఇక్కడ చేస్తారంట. సో మరి ఇంకెందుకు లేటు, మనకి కావాల్సిన గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి కదా. సో గుంటూరు సర్కిల్లో వాళ్ళు, అఫ్కోర్స్ మీ అందరికీ షాప్ తెలిసే ఉంటుంది. తెలిస్తే ఓకే, ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే డెఫినెట్గా ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేయండి. ఎందుకంటే మంచిగా ఉంది, చాలా బాగున్నాయి, అసలు రీజనబుల్ ప్రైజెస్తో ఉన్నాయి. కాబట్టి మనం ఎవరికైనా మంచిగా మన బడ్జెట్లో మనం ది బెస్ట్గా ఇవ్వచ్చు, అంత బాగుందని చెప్పొచ్చు. మ్యాక్సిమం ఇక్కడ గిఫ్ట్లు అన్నీ చాలా బాగున్నాయి అండ్ మేమేం తీసుకోవాలో మాకు అర్థం కాలేదు. మా వారైతే బుద్ధుడు ఉన్నారు కదా, అది తీసుకుందాం అన్నారు. మరి మ్యారేజెస్కి బుద్ధుడిని ఇస్తే ఏం బాగుంటుందో చెప్పండి. అందుకని చెప్పేసి నేను వద్దన్నాను. అండ్ రాధాకృష్ణుల బొమ్మ ఉంది చూసారా, అది ఇద్దాము అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మ్యారేజ్ కదా, వాళ్ళు అట్లా హ్యాపీగా ఉండాలి రాధాకృష్ణుల్లాగా అని నేను అనుకొని నేను ఆ బొమ్మను అయితే సెలెక్ట్ చేశాను. మా వారు లేదు బుద్ధుడే ఇద్దాము అని అంటున్నారు. అసలు మ్యారేజెస్కి ఎవరన్నా బుద్ధుడు ఇస్తారా చెప్పండి, మీరు చెప్పండి. మొత్తానికి అదొకటి ఇదొకటి రెండు ప్యాకింగ్ చేయించారు. సో అది మరి విషయం. అట్లా గడిచింది షాపింగ్. ఏంది హడావుడి ఏం లేదు అని అనుకుంటున్నారా? మా బుడ్డదాన్ని ఈరోజు ఇంటి దగ్గరే వదిలేసి వచ్చాము కాబట్టి హ్యాపీగా పీస్ఫుల్గా వీడియో తీసుకుంటున్నాను, షాపింగ్ చేస్తున్నాము. సో మీరు కూడా ఎవరన్నా ఈ సర్కిల్లో ఉంటే కనుక డెఫినెట్గా ఇక్కడ విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ మ్యారేజెస్కి బుద్ధుడిని ఇవ్వచ్చో లేదో కామెంట్ చేయండి, నాకైతే తెలియదు.